సంజయ్ కళ్ళు తెరు సంజయ్, సంజయ్ కళ్ళు తెరు సంజయ్. అయ్యో బ్లడ్. అన్నా త్వరగా పోనీ అన్నా, ఇంకెంతసేపు అన్నా? సంజయ్ సంజయ్ సంజయ్. అయ్యో నాకు ఎగ్జామ్ కి టైం అయిపోతుంది. లోపల సంజయ్కి ఎలా ఉందో ఏంటో, నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఏమవుతుందో ఏంటో తనకి. నీ పేరేంటమ్మా? సాధన సార్. ఏం జరిగింది? మా కాలేజ్ లో ప్రకాష్ అనే అబ్బాయి నా ఫ్రెండ్ సంజయ్ ని కొట్టాడు సార్. నీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఐసీయూలో ఉన్నాడు సార్. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నీ స్టేట్మెంట్ కావాల్సి ఉంటుంది. అరే ఉండవమ్మా, ఉండు. ఏమండి ఐసీయూ ఎక్కడుంది? స్ట్రైట్ గా వెళ్ళండి సార్. రే వదరా. సాధన సాధన ఏమైంది? ప్రకాష్ సంజయ్ ని కొట్టాడు. దారిలో స్పృహ తప్పిపోయి పడిపోయిన సంజయ్ ని నేను అడ్మిట్ చేయించాను. ఇప్పుడు పోలీసులు వచ్చారు, లోపల ఉన్నారు. ఈ రోజు ఎగ్జామ్ ఉంది కదా, నువ్వు ముందు బయలుదేరు, మేము ఏదో ఒకటి చెప్పేసి వచ్చేస్తాం. అలాగే. ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీ స్టేట్మెంట్ కావాలి. స్టేషన్ కు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. సార్ ప్లీజ్ సార్, నాకు ఎగ్జామ్ ఉంది, టైం అవుతుంది సార్, నేను ఇప్పుడు వెళ్ళాల్సిందే సార్. సంజయ్ మీద అటాక్ జరిగినప్పుడు చూసింది మీరు. మీ సాక్ష్యం అవసరం అవుతుంది. అయ్యో అది కాదు సార్. సార్ మేమంతా క్లోజ్ ఫ్రెండ్స్ సార్. తనకి ఈరోజు జరుగుతున్న ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ సార్. మేము స్టేట్మెంట్ ఇస్తాం సార్. స్టేట్మెంట్ అంటే పిల్లలాట అనుకుంటున్నావా? ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది. అమ్మాయి ఇప్పుడే స్టేషన్కి వచ్చి ఇచ్చేసి వెళ్ళు. తను టాపర్ స్టూడెంట్ సార్. తను ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అవన్నీ కుదరదు. ఐ విట్నెస్ స్టేట్మెంట్ తీసుకోకపోతే మాకు ప్రాబ్లం అవుతుంది. సార్ ప్లీజ్ సార్, ఇందులో సాధనని ఇరికించుకోండి సార్. ప్లీజ్ సార్, కొంచెం అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ టైం అవుతుంది సార్. నేను ఎగ్జామ్ రాకపోతే మా నాన్న ఊరుకోడు సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్, మా మాట వినండి సార్. కానిస్టేబుల్ వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి. ఓకే సార్. అమ్మా నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను వెళ్తాను. వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అన్నా కొంచెం త్వరగా పోనివన్నా, ఎగ్జామ్ టైం అయిపోతుంది. సార్ సార్. ఆగమ్మా, ఎవరు నువ్వు? అది ఎగ్జామ్ సార్. ఓ నువ్వు కూడా ఇదే క్లాసా? అవును సార్. 40 minutes లేట్ గా వచ్చావు. ఇది ఎక్స్టర్నల్ వాల్యూ ఎగ్జామ్, అలా లోపలికి వదలడానికి కుదరదమ్మా. అది వచ్చే దారిలో మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ జరిగింది సార్. తనని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది సార్. చాలేదా? ప్లీజ్ సార్ ఒప్పుకోండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఏమైందమ్మా? చూడండి సార్, ఎగ్జామ్ కి లేట్ గా రావడమే కాకుండా ఏవేవో కబుర్లు చెప్తోంది. సార్ తను మా కాలేజ్ ఫస్ట్ టైం స్టూడెంట్, అలా కారణాలు చెప్పే అమ్మాయి కాదు. దయచేసి ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇవ్వండి. ఏంటి సార్ మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? రూల్స్ బ్రేక్ చేయడానికి అవుతుందా? నేనైతే ఖచ్చితంగా చేయలేను. సార్ ఈ ఎగ్జామ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్, ఒక్కసారి బయటికి వెళ్ళమ్మా. సార్.